నమస్కారం చారి గారు. ఏం మోహన్ రావు కులాసానా? ఏం కులాసాలండి, ఒంట్లో బాలేదా? ఒంట్లోనే కాదండి బాబు, ఇంట్లో కూడా బాగోలేదు. అదేమిటి, ఎవరికైనా జబ్బు చేసిందా? మీకు తెలుసుగా, నాకు బీపీ షుగరు, ఆ. మా అమ్మాయికేమో క్యాన్సర్ లాంటి లవ్ ఫీవరు. అంత మాట ఎందుకు లేవయ్యా? మీ అమ్మాయిని ఆ పార్థుకిచ్చి పెళ్లి చేస్తే పోలా? ఎవరికి? ఆ బికారు వెధవక, బొమ్మలు వేసుకు బతికే వెధవక. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురు నా వెధవకి ఇవ్వను. ఇదిగో, ఈ కాలనీ వాళ్ళందరూ ఏడ్చి గీ పెట్టినా సరే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురు వాడికి ఇవ్వను. చూడు మోహన్ రావు, నీకు చెప్పేంత వాణ్ణి కాదనుకో, కాని ఒక్క మాట, నీ కూతురా మేజరు, ఆ కుర్రాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. మరి నువ్వెందుకయ్యా మధ్యలో అడ్డుపడి ఆ ప్రేమ జంటను విడదీస్తావు? నా మాట విని మంచి ముహూర్తం చూసి అక్షంతలు వేసి ఆశీర్వదించావనుకో, ఒక చక్కని జంట 10 కాలాల పాటు బతికేలా చేసిన వాడు అవుతావు. ఏమంటావు? ఏమంటాను? నో అంటాను. ఇదిగో రామాచారి గారు, మీరు పెద్ద మనుషులు కాబట్టి మీతో బూతులు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏ తండ్రి అయినా తన కూతురికి అంతో ఇంతో నెలకి సంపాదించుకున్న వాడికి ఇవ్వాలనుకుంటారు, లేదా బాగా డబ్బున్న వాడికి ఇవ్వాలనుకుంటారు. అంతేగాని తాడు బొంగరం లేని వెదకి ఇవ్వమంటారేమిటి? నిజమేనయ్యా, నీ బాధ నాకు అర్థమైంది. కాని మరి ఆ పిల్లవాడిని లేదు, కనికరం లేదు. మా అమ్మాయి వాసంతిని ఆ పార్థుగాడికి ఇచ్చే ప్రసక్తే లేదు. నా బాధ నీకేం తెలుస్తుందయ్యా? నీకు ఆడపిల్లుండి అది ఓ వెధవని ప్రేమిస్తే అప్పుడు నువ్వు నాకు మళ్ళీ పిచ్చి పిచ్చిగా వేరువేరుగా మాట్లాడతావు. అయినా రోలు బాధ రోకలకేం తెలుసని పిల్లా పీచు లేని వాడివి నా బాధ నీకేం తెలుస్తుందయ్యా? నిజమేనయ్యా, అందుకే బురద మీద రాయొద్దంటారు. పనివేళ పలకరించి బురద మీద రాయి వేసావుగా. తప్పు నాది. వేధవ కాలని వేధవ మనుషులు చెప్తా వీళ్ళ పని. అరవింద్ మంచివాళ్ళ అనిపిస్తున్నాడు. నేనంటే అంత గౌరవం అభిమానం ఉన్న అరవింద్ని నేను ఎందుకు నమ్మకూడదు? హలో ఆంటీ. హలో విష్ణు. రా విష్ణు, ఎప్పుడొచ్చావు? మీరు అద్దంలో చూసి సింగారించుకుంటున్నప్పుడు. అంటే దొంగలా వచ్చావు అనమాట. ఏ రాకూడదా? అలాని కాదు, అంటే రావచ్చనమాట. నువ్వు ఎప్పుడైనా దొరలైనా దొంగలైనా రావచ్చు. ఆంటీ, నువ్వు స్కూల్లో పిల్లల్ని ప్రశ్నలేసి జవాబులు చెప్పకపోతే గుర్తుంటావు కదూ? ఎస్, టీచర్గా అది నా డ్యూటీ. అయితే ఏంటట? ఆంటీ, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు చెప్పు. నేనా? ఏమనుకోవట్లేదే. ఆంటీ, అబద్ధాలు అడకు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. ఆహా, తెలిస్తే చెప్పు చూద్దాం. పెద్ద జ్యోతిష్యుడు బయలుదేరాడు. సరే కానీ నువ్వు అరవింద్ అంకుల్ గురించి ఆలోచిస్తున్నావు కదూ? నేనా? అరవింద్ గురించా? లేదే. ఆంటీ, నువ్వేమనుకుంటున్నావో అది మాత్రం జరగదు. హలో. హలో. ఏంటి ఎప్పుడు అపశకున మాటలేనా? హలో అంకుల్, మీరా? నా మాట మీద నమ్మకం లేకపోతే తర్వాత మీకే తెలుస్తుందిలే. అవును, ఆ పువ్వేంటి? మీ ఇద్దరి మధ్యలో నేనెందుకులే. వస్తాను అంకుల్, వస్తానంటీ. అమ్మయ్యా, గమ్ములాగా అతుక్కుపోయి బబుల్ గమ్ లాగా నమిలేస్తాడనుకున్నాను. లక్కీ, తొందరగా వదిలేశాడే. ఎనీహౌ, వాట్ సర్ప్రైజ్. అదేంటి నువ్వు ఇలా నా ఇంటికి? ఏ రాకూడదా? నో, రాకూడదని కాదు, బిజీగా ఉండే నీకు నేనలా గుర్తొచ్చానా అని. సర్లే, కబుర్లు బాగానే చెప్తావు. సౌభాగ్య, దిస్ ఇస్ ఫర్ యూ. తీసుకో. థ్యాంక్స్. ఎందుకు? ఎనీథింగ్ స్పెషల్? ఏం లేదు, దారిలో కనిపిస్తే నీకోసం తీసుకోవాలనిపించింది. అవును, నీ జీవితం ఈ కాలనీకే అంకితమా? స్కూలు, ఇల్లు, కాసింత తినడం, నిద్రపోవడం, ఇంతేనా నీ లైఫ్? ఇప్పటికీ ఇంతే బాబు. ఎప్పటికీ ఇంతే కాకూడదనేదే నా తపన. బైది బై, నువ్వు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళావా? సరేలే, స్వదేశమే ఇంకా పూర్తిగా చూడలేదు, ఇంకా విదేశాలు కూడానా? ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ, మలేషియా ఇవన్నీ కూడా చూశాను. ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మళ్ళీ ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో రాకూడదు? ఏంటి, నేను మీతో వచ్చాడమా? సరేలే, కొంపలు అంటుకుపోతాయి. ఏమీ అంటుకోగానే నువ్వు కూడా నాతో వచ్చేసావు అనుకుంటారు. కాదు, లేచిపోయాను అనుకుంటారు. అలా అనుకోకుండా పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్తాను. అఫ్ కోర్స్, అది నీకు ఇష్టమవుతేనే. చెప్పు, ఏమంటావు? ఆహా, ప్లాన్ బానే వేసావే. నీ రాక కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్నానా ఏంటి? అయినా పెళ్ళైన దాన్ని, విధవరాల్ని, ఒంటరి దాన్ని, ఆఫ్టర్ ఆల్ ఒక స్కూల్ టీచర్ని, నన్ను పెళ్లి చేసుకుని నీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు చెప్పు? ఇలా మాట్లాడితే ఏం చెప్పను, అంతా పాతకాలం కబుర్లే. కమాన్, దిస్ ఇస్ 21st century. సరే గానీ స్కూల్కైనా బయలుదేరుతున్నావు? పద, కాల్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నడుచుకుంటూ వెళ్ళడమే నాకు ఇష్టం. సరే, నీ ఇష్టం. వస్తాను, బాయ్. బాయ్.
హలో, హలో. నరసింహ అంటే మీరే కదూ? అవును, మీరు అరవింద్ కదూ? ఎస్, ఐఎమ్ అరవింద్. మిమ్మల్ని ఎప్పుడో కలిసినట్టుందే. నాకు అలాగే అనిపిస్తోంది. ఆ, మీరు సౌభాగ్యం ఫ్రెండ్ కదా? అది ఒకప్పుడు. ఇప్పుడు మీరే ఆమెకి నాకంటే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాను. అవును. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఏమీ చేయను, ఊరికి కాలనీ అంతా అలా తిరుగుతూ ఓ, ఉంటాను. అన్ఎంప్లాయిడ్. అరే రే, నాకు ఈ విషయం తెలీదు. తెలుసుంటే పార్దుతో పాటు మీకు ఒక ఉద్యోగం పారేస్తుండేవాడిని. సారీ, పారేసే ఉద్యోగాలు, పనికిమాలిన ఉద్యోగాలు నేను చేయను. అది మీలాంటి వాళ్ళ దగ్గర అసలుకే చేయను. హలో, నేను మీరు అనుకున్నంత దుర్మార్గుడిని కాదు. నేను మీరు అనుకునేంత మంచివాణ్ణి కాను, అమాయకుడిని అసలే కాను. ఎస్ ఎస్, అఫ్ కోర్స్ ఐ నో ఇట్. థ్యాంక్స్. సౌభాగ్యం చెప్పిందా? కాదు, పార్దు చెప్పాడు. అఫ్ కోర్స్ సౌభాగ్యం కూడా చెప్పింది. సరే, వస్తాను. దండాలు బెదరం. ఉమ్, ఏంటి దండలు పెడుతున్నావు? నేను నీకు అపోజిషన్ కదా. అట్లాంటిది ఏం లేదు. నా పార్టీ వాడు ఎలాగా నాకు దండం పెడతాడు, ఎందుకంటే ఆ నా పార్టీ వాడు కదా. కానీ నేను అపోజిషన్ వాడికి దండం పెడతాను అనమాట. ఏం చేతంటే ఎప్పటికైనా అపోజిషన్ వాడు నా పార్టీలోకి జంప్ చేయకపోతాడా ఏంది అని. ఏంటంటావు? రాజకీయం బానే వంట పెట్టినట్టుందే. రాజకీయ పురుగుని రాజకీయాల్లోనే పుట్టాను, రాజకీయాల్లోనే పెరిగాను, రాజకీయాల్లోనే సత్తా అనమాట. ఏటంటావు? అలాగే చావు. ఆహా, ఎంత గొప్పగా తిట్టావు బ్రదరు, చాలా థ్యాంక్స్. అదేంటదా ఆశ్చర్యపోతాయేంటి? ఏ లీడర్నైనా సరే, ఎవరైనా సరే, సావు చచ్చిపోని శవం లేవా అని ఎంత ఎక్కువ తిడితే ఆ లీడర్ అంత పెద్ద లీడర్ అయిపోతాడనమాట. ఆ అయితే మరి జైలు జిందాబాద్లో నరిస్తే? ఎంత ఎక్కువగా ఆ లీడర్ని జైలు జిందాబాదులు కొడితే ఆ లీడర్ పదవి అంత తొందరగా ఫినిష్ అయిపోద్ది అనమాట. అంచేత బాబు 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 నీకు దండం పెడతాను, కానీ నువ్వు మాత్రం నాకు జైలు కొట్టకు. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తిట్టవయ్యా బాబు. నిన్ను తిట్టే ఓపిక నాకు లేదు. నా బుర్ర తినకుండా నన్ను వెళ్ళని. ఇదిగో నరసింహ, నిన్ను చూస్తుంటే నా గుండు తరుక్కుపోతుందా బాబు. ఆ టీచర్ లేదు, అదేనయ్యా మన సౌభాగ్యం. నువ్వు లవ్ చేసావు, నేను లవ్ చేశాను అనుకో. కాదంటే నీ సైలెంట్ ప్రేమ, నాదేమో మొద్దు ప్రేమ. ఆ పిల్ల అదేనయ్యా మేడము, నీకు దక్కకపోయే నాకు దక్కకపోయే. మధ్యలో ఆ కోన్కిస్కా గొట్టంగాడు ఎవడో వచ్చేసి కారులో వచ్చేసి జ్యూవెట్లు పడే చూపులు కలిపేసి పెళ్ళాడటానికి రెడీ అయిపోయాడే బాబు. నిజమా? నిజమా అని అట్ట అమాయకంగా అడుగుతావేంటయ్యా బాబు? నిజంగా నిజం, నీ మీద ఒట్టు. మన కాలనీ పిల్ల కదా, ఆడెవడన్నా మోసం చేస్తాడేమో నా భయం అన్నమాట. చూడు నరసింహ, నువ్వే ఏదోటి చేసి ఆడికి బుద్ధి చెప్పి సౌభాగ్యాన్ని రక్షించుకోవే బాబు. అది చెప్తామని వచ్చాను. వెళ్తానయ్యా, అవతల బోల్డ్ పని ఉంది, ఓట్లు అడుక్కోవాలి. జమ్ జమాల్ జట్ జంగర్ పట్రి ఎలుగమ్మా, తొందరగా ఎలుగు. ఎలగవే, ఎలగవా, ఎలగవా యాదగిరి, అన్నా. నాకు చాయ్ ఇయ్యి. గట్లనే నాకు లెమన్ టీ ఇవ్వు. గట్లనే. ఒక చైనా టీ ఇవ్వు. అరే ఇస్తావా, ఇస్తా. జర ఆగుండ్రి. ఈ ముసలి స్టవ్ నా మాట వింటంలే. జరంతా గాలి కొట్టి ఈ స్టవ్ వెలిగిస్తుంటే 3 నిమిషంలో 30 జాయ్ చేస్తా. జర ఆగుండ్రి భయ్, ఆగుండ్రి. అసలు ఇంతకీ ఆ స్టవ్ లో కిరసనాయలు ఉందో లేదో చూసుకోవయ్యా. ఆ, అరే ఏందన్నా గంత మాట అనబెడతవి? కిరోసిన్ లేకుండా స్టవ్ ముట్టించంత కమ్ ధమాకని అనుకుంటువా? ఉందన్నా, ఫుల్లుగా ఉంది స్టవ్ లో కిరోసిన్. అరే యాదగిరి, ఆ స్టవ్ ఇలా తీసుకెళ్లి రైలు కింద పడేసి వస్తా. అరగంట నుంచి తంటాలు పడుతున్నావు. అన్నా నరసింహన్న, ఈ స్టవ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. నా పెండ్లామిని నేను పెళ్లి చేసుకునేటప్పుడు మా మామ దీన్ని నాకు కట్నంగా ఇచ్చిండే. కట్నంగా ఇచ్చింది కదా, అందుకని నా పెండ్లామికి ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో దీన్ని కూడా గంత ప్రేమగా చూసుకుంటున్నాను. కాకపోతే జర్రంత ముసలిదైందే ఈ స్టవ్. గట్లని దీన్ని పారేసుకోలేము కదా, ఎందుకంటే రేపు పొద్దుగాల దీని లెక్కనే నా పెండ్లం కూడా ముసలిదైతే పారేస్తానేమో అని చెప్పి దాని డౌట్. అందుకని కొత్త స్టవ్ కొందామంటే వద్దంటది. చాలా పరేషాన్ అవుతున్నా దీంతో. హలో, రావయ్య పర్థురా. ఏమిటి ఈ మధ్య బిజీ అయిపోయినట్టున్నావు, అసలు కనిపించడం లేదు. ఏం లేదండి, మీరే మీ శక్తి గ్యాస్ పనిలో చాలా బిజీగా ఉన్నారు అంతే. యాదగిరేనా అన్నా ఒక చాయ్. గట్లనే గట్లనే జర్రంత ఆగాలి. ఈ స్టవ్ ఎలగడానికి జర్రంత కిరికిరి చేస్తుంది. జర్రాగు. పార్థు, ఈ మధ్య ఇన్కమ్ బాగానే ఉన్నట్టుంది. లాకెట్ కొత్తగా కనిపిస్తుంది, కొన్నావేటి? కొనే స్తోమతే ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని. ఇది వాసంతి తన పుట్టినరోజు నాకు గిఫ్ట్గా ఇచ్చింది. నీ పెళ్లి కూడా తొందరగా ఫిక్స్ అయితే బాగున్నాయా. ఏం చేస్తాం, వాళ్ళ నాన్న మూర్ఖంగా ఉన్నాడు, ఇదంతే. యాదగిరి, అన్నా
టైం అయింది, నేను వస్తా. అరే జర్ర ఆగా, నా స్టవ్ ముట్టిస్తున్నా, ఆగు జర్ర. ముందు నువ్వు స్టవ్ ముట్టించి ఈలోగా వస్తా. గట్ల వస్తా బాబు, వస్తాను. నరసింహ ఆ, నాకు కొన్ని వస్తువులు కావాలి. ఏం చేస్తావా? ఏం కావాలి? ఆ, 2 గుణపాలు, పారలు, రాళ్ళు పేల్చడానికి తూటాలు. అవి నీకెందుకు పార్దు? నువ్వింకా బ్రష్లు కావాలి, కలర్స్ కావాలి, సిటీ నుంచి తీసుకురమ్మంటావేమో అనుకున్నాను, కానీ వీటితో నీకేంటి పని? అన్న నరసింహన్న, ఆ. మన కాలిలో ఒక పిల్లి గడ్డపడి వచ్చింది కదా, ఆ. ఆయన దగ్గర ఈయన పనిలో చేరిండు. ఆయనకేనేమో ఈ వస్తువులన్నీ. ఏం యాదగిరి, మా బాస్ ని వాడు గీడు అంటున్నావు, సార్ అనలేవా? తప్పైపోయిందన్న. అది సరేగానన్నా, ఇప్పుడు ఈ పార్లు గుణపాలు అవి ఇవి అన్ని ఆయనకేనా? కాదు, నాకే కావాలి. ఎందుకు కావాలన్న విషయం నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. పోనీ నీ దగ్గర ఉంటే నాకు నేను తర్వాత ఇస్తాను. అదేందన్నా గట్లంటావు? నా దగ్గరే ఉందన్నా ఈ బండే, ఈ సామాను, ఈ స్టవ్ తప్ప. పోనో పని చెయ్యి, ఈ ఎలగన్ స్టవ్ తీసుకెళ్ళి మీ సార్కేవో రాదు. నువ్వు ఊరుకో యాదగిరి. సరే పార్దు, నీకు కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేస్తాను కదా, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అన్న. ఓకే. అరే పార్దన్న జర చాయ్ తాగబో. నాకు వేరే పని ఉంది, మళ్ళీ వస్తా. అన్నా నరసింహన్న, ఆ, మనోడు దారి తప్పుతుండు, గుంతలు పడతాడేమో నాకు డౌట్ వస్తుంది. జర్రంత కన్నేసి ఉంచు, ఆయనకి ఏదైనా అయితే చూసుకుంటాడో మనమే కదా. ఆ. రెహమాన్ చాచా ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్తే రెహమాన్ చాచా. నమస్తే పార్థు బేటే, ఏమిటి ఇలా వచ్చావు? నీతో కొంచెం పనుంది చాచా. ఏమైంది? ఈ కాలనీలో ఎవడన్నా నకరాలు చేస్తున్నాడో చెప్పు, తోలులు చేస్తా. ఈ రెహమాన్ చాచా ఇప్పుడు చాచా గాని ఒకప్పుడు ఈ ఏరియాకి దాదా తెలుసా? దుష్మన్ గాళ్ళంతా దడ మునికి చచ్చేవాళ్ళు, నేను ఎప్పుడు కొడతాను అని. ఇప్పుడు వయసు అయిపోయిందిలే. చెప్పు బేటే, వచ్చిన పనేంటి? అది చాచా, సమజైందిలే, ఇక నువ్వు వెళ్ళు. వాడి పని నేను పడతా. ఎవరి పని? అదే మీ మామాగాడు. ఈసారి వాసంతి బేటీ షాది నాకంటే ముసలివాడితో ఫిక్స్ చేసి ఉంటాడు. వాడికి నా చేతిలో దెబ్బలు తప్పవు, వాడి కాళ్ళు విరిచేస్తా. అయ్యో, నేను వచ్చింది వేరే పని. నాసుకుడు ఆపి వచ్చిన పని ఒకటి చెప్పు బేటే. నాకు ఒక డ్రిల్లింగ్ మెషిన్, క్రాంక్ షాఫ్ట్ కావాలి. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మళ్ళీ ఇచ్చేస్తాను. లేదా కొత్తది కొనిపెట్టు, డబ్బులు ఇచ్చేస్తాను. బొమ్మలు గీసి బతికేటోడివి. ఈ మిషన్లతో నీకు పని ఏమిటి బేటే? వీటితో బొమ్మలు గీద్దాం అనుకుంటున్నావేమో. వీటితో రాళ్లకు కూడా రంధ్రాలు చేస్తారు తెలుసా? ఆ విషయం నాకు తెలుసు, నేనేమంత అమాయకుడిని కాదు. ఆ మిషన్ ఒకటి తెచ్చిపెట్టు చాచా. ఎందుకు బేటి? కొంప తీసి మీ మావయ్య ఇంటికి కన్నం వేసి వాని దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం పట్టుకుపోవాలనుకుంటున్నావా ఏమి? చెప్పు, ఇప్పుడే వెళ్ళి మిషన్ తెప్పిస్తా. ఊరికే జోకేశా, ఏమనుకోకు బేటే. పెళ్లి కాలేదు, పిల్లనివ్వలేదు, కానీ మామంటే మాత్రం ప్రేమ ఉట్టి పడుతుంది. చెప్పు బేటే, ఆ మిషన్తో ఏం పని? తెప్పిస్తా. మా ఫ్రెండ్కి ఓ ముఖ్యమైన పని ఉంది చాచా. అర్జెంటుగా ఇవన్నీ కావాలి, దయచేసి నాకు ఇప్పించు. ఎందుకు ఏమిటి అని మాత్రం అడక్కు, నేను జవాబు ఇవ్వలేను. ఈ డబ్బులు ఉంచండి, రేపు వచ్చి వాటిని తీసుకెళ్తాను. నాకు ఇంకా బయట వేరే పనులు ఉన్నాయి. వస్తాను చాచా.